ఇంకో మాట చెప్తాను. ఈ 800 కోట్ల మంది లేరు, నేను ఒక్కడే ఉన్నాను ప్రపంచంలో అనుకోండి. యేసు ప్రభు నా ఒక్కడి కోసం వస్తాడు, నా కోసం సిలువలో చచ్చిపోతాడు, మళ్ళా ప్రాణం పెడతాడు, 3వ రోజున తిరిగి లేస్తాడు. నా ఒక్కడిని కూడా ఆయన పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు. అనంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నా కోసం ఎంత ఆలోచిస్తున్నాడు. ఈ ప్రపంచంలో నేనెక్కడ పుట్టాలో, నేనెక్కడ జీవించాలో, నేనెక్కడ సేవ చేయాలో, నేనెక్కడ ఉనికి కలిగి ఉండాలో, ఇవన్నీ ఆయన తన గ్రంథంలో రాసి పెట్టాడు అనంటే దేవుడు మన పట్ల ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో మనకు అర్థం అవుతుంది. దేవుడు మనల్ని సృజించడమే కాదు, దేవుడు మనల్ని కలుగు చేయటమే కాదు, దేవుడు మనల్ని పుట్టించడమే కాదు, కానీ మనం అడగకుండానే దేవుడు ఈ భూమి మీద ప్రతి మనిషికి 7